పెడతారు కదా, ఇలా పెట్టి ఇలా ఇలా చేసేయాలి. ఓకేనా? అంతే. అది ఇట్లా సైడ్ నుంచి తీయండి. అలా చేయకూడదమ్మా. ఇది పెట్టు. చెప్పాలి గట్టిగా, గొట్టం. ఓకే, ఇంగ్లీష్లోనే బాగుంది కదా. సో పైప్ అన్నా. సో ఈ పైపులో ఏముంది? ఏమన్నా ఉందా? ఏం లేదు కదా. కనబడుతుందా? ఓకే. అయితే ఇదేంటిది? ఇది పైప్. ఇది ట్రియా. ఇదేంటిది చెప్పాలి అమ్మా? స్టిక్కా? ఫ్లవరా? కోడిగలు. ఇంగ్లీష్లో చెప్పండి. ఇంగ్లీష్లో ఎవరు చెప్తారో వాళ్ళు గిఫ్ట్. ఏమో చాలామంది చెప్పేశారు ఫెదర్స్ అంట. వాళ్ళకి చాక్లెట్ ఇవ్వండి. 2-3 చెప్పారు ఫెదర్స్ అని. ఇగో ఇక్కడ ఎవరు చెప్పారు ఫెదర్స్ అని? ఇక్కడ ఇంకా వాళ్ళకి చెప్పిన వాళ్ళందరికీ ఇవ్వాలి చాక్లెట్లు. ఫెదర్స్ అన్నారు. బాగుందా ఇది? ఎంతమంది తెల్ల డ్రెస్ వేసుకున్నారు? చేయొద్దండి ఒకసారి పైకి. వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు. వావ్. సో వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు కూడా అనుకోండి, ఇది ఎవరు? నేను. ఎందుకు నేను మనము యేసయ్య బిడ్డలం కాబట్టి ఎప్పుడు తెల్లగా ఉంటాం. ఓకేనా? ఇష్టమేనా తెల్లగా ఉండడం అందరికీ? మ్యాజిక్ వద్దా మీకు? చూడాలి ఇటు. అయితే ఈ ఫెదర్స్ తెల్లగా ఉన్నాయి కదా, మన జీవితం కూడా ఇట్లా తెల్లగా ఉండాలని యేసయ్య ఎప్పుడు కోరుకుంటాడంట. మీకు కూడా ఇష్టమే కదా, ఎప్పుడే అన్నారు కదా ఇష్టమని. అట్లనే యేసయ్యకి కూడా మనం తెల్లగా ఉండాలి, మంచిగా పరిశుద్ధంగా ఉండాలి, పాపం ఏం చేయకూడదని ఆయనకి చాలా ఆశ అంట. అయితే మనం ఈ లోకంలో ఉన్నాం కదా, ఈ లోకంలో ఏముంది? పాపం. లోకమంతా పాపమే కదా. చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపాన్ని నడిపించేవాడు ఎవడు? పాపాన్ని చేయించేవాడు సాటాన్. ఈ పైప్ని కొంచెం సేపు సాటాన్స్ డెన్ ఏమందాం? డెన్ అంటే సాటాన్ యొక్క గుహ, వాడి ప్లేస్ అనమాట, వాడు అడ్డ. సాటన్స్ డెన్ అనుకుందాం దీన్ని. ఓకేనా? ఏమన్నా ఉందా ఇందులో? కనబడుతుంది కదా అందరికీ, లాస్ట్ ఉన్న వాళ్ళకి. వద్దున్నా కూడా ఏం లే. అయితే మనం ఇంత తెల్లగా మంచిగా ఉండటం సాటానికి ఇష్టం ఉండదు కాబట్టి వాడు ఏం చేస్తాడు సార్? మనల్ని నెమ్మదిగా తెల్లగా ఉన్న మనల్ని సాటన్స్ డెన్లోనికి తీసుకుపోతాడు. తీసుకెళ్ళిపోయాడా? నెమ్మదిగా లాగేశాడు లోపలికి. లాగి వాడి దగ్గర పెట్టేసుకున్నాడు. లోపల పెట్టుకున్నాడా? ఇప్పుడు ఎక్కడున్నాం మనం?
డెన్లో వాడు గుహలోనికి తీసుకుపోయాడు. తీసుకుపోయి తెల్లగా ఉన్నాం కదా మనము, వాడు ఏం చేస్తాడు తెలుసా? మనల్ని ఏం చేస్తాడు? వాడు ఎలా ఉంటాడు? కర్రగా ఉంటాడా? వాళ్ళగా కర్రగా చేసేసాడు. చిచ్చి. మరి అప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని ప్రభువా అని దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేశారనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు సార్? మళ్ళీ మనల్ని ఆయన ఏం చేస్తాడు? ఆయనలాగా పరిశుద్ధంగా తెల్లగా చేస్తాడంట. ఓకేనా? నచ్చిందా? నచ్చిందా? బాగుందా మ్యాజిక్? అర్థమైందా? కొంతమందికి అర్థమైంది కదా? రైట్. 3, 4. వావ్, సూపర్. మళ్ళీ కొడదామా గట్టిగా? వావ్, సూపర్. 1, 2 గట్టిగా. వెరీ గుడ్. సో అందరూ లేచి నిలబడదామా? నన్ను
చేసి అరే దావీదు వడిసెలను తిప్పి వదలగా అరే దావీదు వడిసెలను తిప్పి వదలగా ఎగిరి ఎగిరి గంతు చేసి విప్పటి మీద నాట్యమాడి ఎగిరి ఎగిరి గంతు చేసి విప్పటి మీద నాట్యమాడి నొక్కి నొక్కి చంపెదా నన్ను వదులు నొక్కి నొక్కి చంపెదా నన్ను వదులు గొల్యాతును కూర్చెదా నన్ను వదులు గొల్యాతును కూర్చెదా నన్ను వదులు గులకరాయి హల్చల్ చేసింది ఏటిలోన దావీదు ఏరి తెచ్చిన గులకరాయి హల్చల్ చేసింది గులకరాయి ఓకే, వచ్చింది అందరికి? కూర్చో సార్. తెలుసా? ఎంతమందికి తెలుసు? ఒక 5-10 మంది. రైట్. మళ్ళీ కొత్తగా చేద్దాం, ఓకేనా? ఇదేంటిది? ఫ్లవర్స్, ఫ్లవర్ బొకే. బాగుందా బొకే? బాగుందా బాగాలేదా? ఫ్లవర్ బొకేకి ఎంతమందికి ఇష్టం? ఈ ఫ్లవర్ బొకే అంటే అందరికి ఇష్టమే, నాకు కూడా చాలా ఇష్టం. అయితే ఇందులో ఏ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి? బ్లాకా? ఎవరో బ్లాక్ అన్నది? ఎల్లో ఎల్లో సిట్టింగ్ ఉందా? అవునా? ఓకే, రైట్. అయితే ఈ 5 ఉన్నాయి, ఇందులో 5 ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ 5 కూడా ఏంటో తెలుసా? 5 సుగుణాలు. ఏమంటారు తెలుగులో? చెప్తున్నా, 5 సుగుణాలు. కొన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? 5 వర్చ్యూస్, ఇంకా 5 గుడ్ క్వాలిటీస్. ఓకేనా? ఏది బాగుంది? వర్చ్యూస్ బాగుందా, సుగుణాలు బాగుందా, గుడ్ క్వాలిటీస్ బాగుందా? సరే, గుడ్ క్వాలిటీస్ అనుకుందాం. ఇప్పుడు నేను అడుగుతూ ఉంటా ఒక్కొక్కరిని, అంటే ఎవరు చెప్తారో చూద్దాం, వాళ్ళకి చాక్లెట్ వస్తుంది. ఎవరు చెప్తారో వాళ్ళకి చాక్లెట్. గుడ్ క్వాలిటీస్ అంటే ఒక క్రిస్టియన్ బాయ్ క్రిస్టియన్ గర్ల్కి, అంటే దేవుని బిడ్డకు ఉండవలసిన మంచి అలవాట్ల గురించి చెప్పాలి. ఎవరైనా ఒక్కటి చెప్పండి, ఎవరైనా 1 గుడ్ క్వాలిటీ. కమాన్ ఫాస్ట్, చెప్పు చెప్పనా? చెప్పాలి. 1 గుడ్ క్వాలిటీ. బైబిల్ చదువుకోవాలి. వా, వాడి క్లాప్స్ కొట్టండి, వాడి చాక్లెట్ కూడా ఇవ్వండి వాడికి. బైబిల్ చదువుకోవాలి. రోజు చదువుతావా బైబిల్? నువ్వు నిజంగా చదువుతావా? పిల్లలు నెక్స్ట్ ఫస్ట్ ఒకటే అడిగిన, వెయిట్ 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 ఒక గుడ్ క్వాలిటీ అనమాట అది, బైబిల్ చదవడం. వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంకొక గుడ్ క్వాలిటీ, ప్రేయర్ చేయాలి. ఇందాక చెప్పారు వాళ్ళు, అందుకే వాళ్ళకి చాక్లెట్. గర్ల్కి ప్రేయర్ చేయాలంట. ఎంతమంది చేస్తారు ప్రేయర్స్? రోజు చేస్తారా? రోజు చేస్తావా? నిజంగా నిజంగా? అయితే చాలామంది ఏం చేస్తారంటే అప్పుడప్పుడు ప్రేయర్ చేయడం కూడా మర్చిపోతారు. ఎందుకు? బద్ధకం కదా. మర్చిపోయినప్పుడు ఇంకొక మంచి క్వాలిటీ మన లైఫ్లోంచి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇంకా వీడు బాయ్ సండే స్కూల్కి వెళ్ళాలంట ప్రతి వారం, వాడికి ఒక చాక్లెట్ ఇవ్వమా ఫాస్ట్ క్యాచ్ రా. రైట్. ప్రతి వారం చర్చ్కి వెళ్తావారా నువ్వు? బ్లూ షర్ట్ వెళ్తావా? నిజంగా? ఎప్పుడు మానలేదా? అప్పుడప్పుడు మానతావా? అప్పుడప్పుడు మానది ఏమవుతుంది? వాడు శాటన్ వచ్చి ఇంకొక మంచి క్వాలిటీని నీ లైఫ్లోంచి తీసేస్తాడు. నెక్స్ట్ ఇంకా బూతులు. వామ్మో, నువ్వే చెప్పవా? ఇంకొకటి చెప్పండి, ఇంకో ఛాన్స్ ఇస్తున్నా. ఓకే, గర్ల్స్కి అమ్మాయి, ఇంత బాయ్స్కి ఇచ్చిన. ఎవరు చెడ్డ మాటలు అన్నది? ఆ అమ్మాయి, ఆ ఫ్రాక్ అమ్మాయి వెనకాల. నువ్వే చెడ్డ మాటలు మాట్లాడకూడదు. నిజంగా నువ్వు మాట్లాడవా అమ్మ చెడ్డ మాటలు? బంగారం, వెరీ గుడ్. అయితే కొంతమంది ఎవరన్నా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇంకో చెడ్డ మాటలు మాట్లాడరు. అమ్మో నేను చర్చికి వెళ్తున్నాను కదా, ఏసఐ నమ్ముకున్నాను కదా అని చెడ్డ మాటలు మాట్లాడరు. ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నారనుకో, వస్తాయి అప్పుడు పిచ్చి మాటలన్నీ. అప్పుడు ఏమవుతుంది? ఇంకొక క్వాలిటీ నీ లైఫ్లోంచి మంచి క్వాలిటీ
ఎగిరిపోయింది. లాస్ట్ బాయ్స్ ఇంకొకటి ఆ? దేవుని సేవ చేయాలి. ఇంకా అమ్మా దొంగ సింపుల్ రా అన్ని పెద్ద పెద్ద చెప్తున్నారు మీరు పెద్ద పెద్ద పాస్టర్లాగా. దొంగతనం చేయకూడదంట. రైట్. ఆడికి ఆడ 2 చాక్లెట్లు వచ్చినాయి. ఆడికి దొంగతనం చేయకూడదు. కానీ చిన్న చిన్న దొంగతనాలు చేస్తారు, ఎవరు చూస్తలేదు. ఏసై కూడా చూస్తలేదులే. ఏసై చూడ్డా? అన్నీ చూస్తాడు ఆయన. మీ అమ్మ నాన్న చూడరేమో, టీచర్స్ చూడరేమో, కానీ ఎవరు చూస్తారు? ఏసయ్య ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్. నువ్వేం చిన్న చేసినా చూస్తాడు. అప్పుడు దొంగతనం చేసినప్పుడు ఏమవుతుంది? ఇంకొక మంచి క్వాలిటీ నీ లైఫ్లోంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది? ఇది బోడీ అయిపోయింది కదా, బోర్డ్ అయిపోయింది. ఇందులో ఏమైనా ఉందా? అది నేను ముందుకు వస్తాను. ఇందులో ఉందా ఏమన్నా? చూస్తారు ఎవరన్నా? సరే మళ్ళీ చూపిస్తున్నా. ఏం లేదు. ఓకే రైట్ కమాన్. ఇప్పుడు మీలో మంచి క్వాలిటీలు ఏమీ లేవు కదా, ఉన్నాయా? ఏమీ లేవు. మరి అట్లుంటే ఎవరన్నా మీతో ఫ్రెండ్షిప్ చేస్తారా? అరే పిచ్చి పిల్లోడీడు, అరే పిచ్చి ఈమె దగ్గర అంత బోడి ఉంటుంది, ఏమి మంచి క్వాలిటీస్ ఉండవు, ప్రార్థన చేయదు, వాక్యం చదవదు, అన్ని దొంగతనాలు చేస్తాడు, అబద్ధ మాట్లాడతాడు, పిచ్చి పనులు చేస్తాడు, వీడి దగ్గరికి వెళ్ళని నీతో ఎవరు దోస్తానానికి రారు. అప్పుడు నువ్వేం చేయాలి? ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని బాగా ప్రార్థన చేయాలి. ఎంతమంది చేస్తారు ప్రార్థన? అందరూ చేస్తారా? నిజంగా ప్రార్థన చేస్తే మరి ఏసై మన ప్రార్థన వింటాడా వినడా? విని ఏం చేస్తాడు? జవాబు ఇస్తాడా? జవాబు ఇచ్చి మన లైఫ్ని ఎలా చేస్తాడో తెలుసా? ఎలా చేస్తాడు? బాగుందా? ఇంత కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా జీసస్ మన లైఫ్ని చేస్తాడనమాట. ఇలా ఉండడం ఇష్టమేనా మీకు? ఇలా ఉండాలంటే ఏం చేయాలి? యేసయ్య చెప్పినట్టు చేయాలి. బైబిల్ ఏం చెప్తుందో చేయాలి. పాస్టర్ గారు ఏం చెప్తున్నారో చేయాలి. సండే స్కూల్ టీచర్ ఏం చెప్తున్నారో అది చేయాలి. ఓకే, అమ్మ నాన్న ఏం చెప్తున్నారో అది చేయాలి. ఓకే, క్లాప్స్ కొడదాం గట్టిగా ఒకసారి. పేట్ తలని సిర్ అంటారు, సర్ అంటారు. ఓకే, నేను పేట్ అన్నప్పుడు ఎవరు తల మీద పెట్టుకున్నారు. సరిపే పేట్ సరిపే సరిపే ఇట్లా అన్న వాళ్ళు తీసేసేయండి. చూడండి వాలంటీర్స్ వాళ్ళని దించేయండి, తీసేయండి. సరిపే తీసేయండి. చాలామంది అవుట్ అయ్యారు. పేట్ సరిపే సరిపే అవుట్ పేట్ సరిపే తెలుగులో చెప్పనా ఇందులో చెప్పనా? తెలుగులోనా? అబ్బా తెలుగు అయితే ఈజీ కదా, నేను హిందీలో చెప్తా. పేట్ సరిపే పేట్ చూడండి దీనికి చాలామంది అవుట్. పేట్ సరిపే పేట్ చూడండి. ఒక అవుట్ అవ్వని వాళ్ళు నిలబడినట్లు ఎవడో 2 చేతులతో ఆడుతున్నాడు, ఇట్లా ఒక చేతితో ఆడాలని చెప్పా. సరిపే పేట్ కూర్చోబెట్టేసండి. సరిపే ఫాస్ట్గా సరిపే పేట్ సరిపే కూర్చోబెట్టండి. ఫాస్ట్ పేట్ సరిపే సరిపే కూర్చోబెట్టండి. వాలంటీర్ చాలా మంది అవుట్ అవుతున్నారు. పేట్ సరిపే ఊరు నాయను. పేట్ నువ్వే అక్క పెద్దక్క. పేట్ సరిపే పేట్ వెళ్ళండి. ముగ్గురు అవుట్, మీ ముగ్గురు. నువ్వు కూడా నాన్న, నువ్వు కూడా. పేట్ ఫాస్ట్గా సరిపే. వీళ్ళకి గిఫ్ట్ రెడీగా పెట్టుకోండి. పేట్ సరిపే పేట్ అవుట్ అంట. ఈమె చాలా బాగా ఆడుతుంది. ఆమెకు చాక్లెట్ ఇవ్వండి. సూపర్ ఆడింది ఆమె.
పెట్టే సరిపోయి అయిపోయిన దిగిపోండి అన్న. నువ్వు అవుట్ వెళ్ళిపో. సరిపోయి వెళ్ళిపోమ్మా, నువ్వు కూడా అవుట్. పెట్టే సరిపోయి ముందుకు రండి, మీరు వెనక్కి వెళ్ళిపోయారు. ఇక్కడ రండి. పెట్టే సరిపోయి సరిపోయి ఎవరు అవుట్ అంట? అవుట్ వెళ్ళరా ఫాస్ట్. ఓకే 4 ఉన్నారు, చూద్దాం. కమాన్ క్లాప్స్ కొడదాం వీళ్ళకి ఒకసారి. ఎవరు గెలుస్తారు వీళ్ళు? రెడీయా? నువ్వు రెడీగా లేవు. పెట్టే సరిపోయి వెళ్ళిపోనన్న, నువ్వు అవుట్. పెట్టే సరిపోయి ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఫస్ట్ ఎవరు వస్తారు? పెట్టే సరిపోయి ఎవరా? ఇద్దరు అవుటేనా? సరే ఇద్దరు బాగా వీళ్ళు కూడా చాక్లెట్లు ఇచ్చేసేయండి. క్రయం మా గిద్యోన్ బాబు ఎక్కడ ఉన్నాడు? వచ్చావా? ఏం నేర్చుకున్నావు చిల్డ్రన్ క్యాంపులో? ఇంతకుముందు చిల్డ్రన్ క్యాంప్కి వచ్చావు కదా నువ్వు. ఆ చిల్డ్రన్ క్యాంపులో యేసయ్యను నువ్వు పరిచయం చేసుకున్నావా? కంఠస్థవాక్యాలు నేర్చుకున్నావా? కొరియోగ్రఫీ నేర్చుకున్నావా? కొరియోగ్రఫీ అంటే ఆటలు పాటలు నేర్చుకున్నావా? గేమ్స్ నేర్చుకున్నావా? అలాగే మీరు అందరూ కూడా నేర్చుకున్నారా? కొంతమంది రాలేదు కదా పోయినసారి. వచ్చారా? అందరూ వచ్చారా కదా? ఓకే పిల్లలు, వీళ్ళు దేవుని తెలుసుకున్న తర్వాత, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత, గిద్యోన్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ క్విక్. ఈ పిల్లలు కంఠస్థ వాక్యాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కొక్కళ్ళు 2 చెప్తారట. వాళ్ళు చాలా నేర్చుకున్నారట. వదిలిపెడితే చిచ్చర పిడుగులు అవుతారట. అంటే ఒక్కొక్కళ్ళు సుమారుగా 100 చెప్తారట. వాళ్ళు 100 చెప్తారట. మరి మనకు అంత టైం లేదు కదా, అందుకని ఏం చేద్దామంటే ఒక్కొక్కళ్ళు ఒక 2 చెప్తారు. ఓకే, అదే వస్తుందా? మైక్ ఇవ్వపోయావా? గొప్ప సమయంగా మనం భావించాలి. We are seeing these precious faces on the stage today. మనం ఈరోజు స్టేజ్ మీద వాక్యం చెప్పడం కోసం చాలా ప్రశస్తమైన పిల్లలు మనం చూస్తూ ఉన్నాం. These children are so precious jewels. ఈ పిల్లలు చాలా విలువైన వారు. They have been coming to the children camp from 2021 onwards. ఈ పిల్లలు 2021 నుంచి కూడా చిల్డ్రన్ క్యాంప్కి వస్తూ ఉన్నారు. When they came to the 2021 children camp, they were unknown to Bible, or even they were not aware of Jesus Christ. ఈ పిల్లలు దేవుని చిల్డ్రన్ క్యాంప్కి రాకమునుపు వీళ్ళకి బైబిల్ అంటే కానీ యేసుక్రీస్తు ప్రభు అంటే కానీ ఎవరికి తెలియదు. You know, dear children, this camp was initiated at the year of 2021. ఈ చిల్డ్రన్ క్యాంప్ మేము 2021లో ప్రారంభించాం. It has been coming all the way till today. ఇలాగా కొనసాగుతూ 2021 నుంచి ఈ సంవత్సరం వరకు కూడా కొనసాగుతూ ఉంది. By the grace of God, today we are seeing 2025 children camp. మనం ఈ సంవత్సరం 2025 సంవత్సరం చిల్డ్రన్ క్యాంప్ లో మనం పాల్గొంటున్నాం. And we are experiencing the joy of Jesus Christ. మనందరం కూడా యేసుక్రీస్తు నందు చిల్డ్రన్ క్యాంప్ లో ఆనందిస్తూ ఉన్నాం. And we are seeing the campest of Jesus Christ today. మనం దేవుని యొక్క సన్నిధి ఏంటో మనం అనుభవించగలుగుతూ ఉన్నాం. And you know, my dear children, as they came to 2021, they are all little children. 2021 చిల్డ్రన్ క్యాంప్కి వచ్చినప్పుడు ఈ చిన్నపిల్లలందరూ కూడా చాలా చిన్నవారు. So after 4 years of our prayers, after 4 years of our greatest efforts, now they are able to recite the memory verses from the Bible. 2021 నుంచి ఈ సంవత్సరం వరకు వాళ్ళని చిల్డ్రన్ క్యాంప్లో అనేకమైన వాక్యాలు నేర్పించడాన్ని బట్టి, వాళ్ళని పదును పెట్టడాన్ని బట్టి, వాళ్ళకి సామర్థ్యాన్ని అనుగ్రహించిన దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. అదేవిధంగా వారు ఆ విధంగా నేర్చుకొని వాక్యం చెప్పడానికి వారు ముందుకొచ్చారు. Not only these children, there are more children are sitting here who can tell many Bible verses from the Bible. ఈ పిల్లలే కాదు, చాలా మంది వెనకాల కూర్చున్న చాలా మంది కూడా వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అనేకులు వాక్యాన్ని కంఠస్థం చేసిన వారుగా ఉన్నారు. And there are many children, they can play the skits and the choreographies as well.
చాలా మంది పిల్లలు మన చిల్డ్రన్ క్యాంప్లోకి వచ్చిన చాలా మంది పిల్లలు ఇప్పటికే చాలా మంది కొరియోగ్రఫీ చేశారు, అనేక ఆటపాటల్లో పాల్గొందిన వారుగా ఉన్నారు. When they came here, they did not know who Jesus is. వారు ఇక్కడికి రాకమునుపు వారికి యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు. But today I tell you, dear friends, dear children, you all know who Jesus is. ఈ రోజు ఇక్కడికి వచ్చిన పిల్లల్లో చాలా మంది యేసు క్రీస్తు ప్రభుని తెలుసుకున్న వారుగా ఉన్నారు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Shall we say once again hallelujah? Hallelujah. Shall we praise Jesus' name? ఆమేన్. May his name be glorified. యేసు క్రీస్తు నామం మహింపరచబడును May గాక. his name be praised. యేసు క్రీస్తు నామం ఘనపరచబడును గాక. May his name be glorified. యేసు క్రీస్తు నామం మహింపరచబడును గాక. So, dear friends, dear children, shall we hear the Bible verses from these children? మనందరం కలిసి ఇప్పుడు ఈ పిల్లలు చెప్తున్న కంఠస్థ వాక్యాలు విందాం. Are you all ready? అందరూ సిద్ధంగా ఉన్నారా? Our seed is not in vain. Our seed. మన విత్తనం అనేది ఇక్కడ నుంచి ప్రారంభం అవుతూ ఉంది. The seed which we sow in 2021 in their hearts, it was not at all wasted anymore. 2021లో ప్రారంభించి వాళ్ళ హృదయాల్లో వేయబడిన విత్తనం ఏ మాత్రం కూడా వ్యర్థం అవ్వలేదు, అది ఫలించి అభివృద్ధి పొందింది. It has been growing up by his grace. ఇది అనుక్షణం ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉంది. So that is what we see, the joy and the happiness upon all these children's faces. అది ఈ విధంగా పెరగటం వల్ల వారు అభివృద్ధి చెందుతున్నారు వాక్యమందు. So thank you, dear children, for coming here. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా వందనాలు తెలియజేస్తున్నారు. Today we see the love of Jesus in their faces now. ప్రతి ఒక్కరి ముఖంలో కూడా ఆ సంతోషం ఆనందం కనపడుతుంది. We are glad to have more than 1,000 children sitting here and echoing the name Jesus. చాలా మంది వేల మంది పిల్లలు ఇక్కడికి వచ్చి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు, దేవుని నామాన్ని ఘనపరుస్తూ దేవుని గురించి తెలుసుకుంటూ ఉన్నారు. So are you all ready to hear the Bible verses from these precious children? మీ అందరూ కూడా ఈ పిల్లల దగ్గర నుంచి వాక్యం వినాలని మీరు అందరూ ఆశపడుతున్నారా? Are you all ready? Are you all ready? మీరందరూ సిద్ధమా? Are you all ready? మీరందరూ సిద్ధమా? Are you all ready? Are you all ready? Yes. Do you know who Jesus is? అందరూ ఎస్ అని చెప్పండి. Do you know who Jesus is? యేసు ప్రభు నీకు తెలుసా? Do you know who Jesus is? యేసు ప్రభు నీకు తెలుసా? He is our King. ఆయన మన రాజు. He is our Master. ఆయన మన గురువు. He is our King of Kings. ఆయన రాజులకు రాజు. He is the Lord of Lords. ఆయన ప్రభులు అని ఉన్నారు. He is our Savior that shed his blood upon this cross of Calvary. ఆయన మన కోసం, మన పాపాల కోసం ఆయన ప్రాణం పెట్టిన దేవుడు అయి ఉన్నారు. Do you know him? దేవుని గురించి మీకు తెలుసా? Do you know Jesus? యేసు ప్రభు మీకు తెలుసా? He is our hero. ఆయన మన దేవుడు అయి ఉన్నాడు, ఆయన మన హీరో అయి ఉన్నాడు. Shall we raise our hands together? అందరం కలిసి చేతులు పైకెత్తామా? యేసు ప్రభు మన రాజు అని గట్టిగా శబ్దం మనందరం. Jesus is our hero. Jesus is our hero. Jesus is our hero. చూడాలి. Jesus is our hero. Jesus is our hero. Jesus is my master. Jesus is my master. Jesus is my master. Jesus is my master. Jesus is my king. Jesus is my king. Jesus is my king. Jesus is my king. Hallelujah. Right. గలతీ పత్రిక 5వ ఆత్మ ఫలాలు: ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, స్వాధీకము, ఆశా నిగ్రహం. చెప్పండి పెడదామా? Shall we clap together? Wow, what a wonderful time we are seeing. Oh, how precious these places are. Thank you. Oh, please. ఓకే, యొక్క కృప దయచేసి వాలంటీర్ పిల్లలు స్టేజ్ మీద ఉన్నటువంటి ఈ టేబుల్ తీసేయండి త్వరగా. మా ప్రాంతం మాత్రమే కాలేదు, గత 10-15 రోజుల నుంచి మా సంఘంలో మా పిల్లలు వేరు అనేక మంది సాధకులు కలిసి చేసిన ప్రార్థన వెంటనే కాలేదు. గారు వెళ్తాను. ఎస్, హల్లెలూయా, 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 హల్లెలూయా.
సర్వోన్నతుడానికి వందనాలు, సర్వాధికారమైన మా దేవానికి వందనాలు, సర్వశక్తిమంతుడమైన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. విశేషంగా ప్రభా ఇద్దరు మంది చిల్డ్రన్ క్యాంపులో ప్రభానికి స్తోత్రాలు. నీ ప్రియకుమారులు దైవజనులు నా ప్రభా యశ్రత్నయ్య గారిని ప్రేమించిన కుమారుడు బట్టి నీ వందనాలు. అయా ఇమానియను బట్టి నీ వందనాలు ప్రభానికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ నీ వందనాలు. గడిచినటువంటి ప్రభా Happy birthday to you.
రండి